వెయ్యేండ్ల ఊరి గురించి చెప్పడం అంటే బహుశా మీది వరంగల్ కాబట్టి ఏమైనా కాకతీయుల గురించి చెప్తారా? ఏది అసలు ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్థం కాలేదు. అసలు ఈ నూరేండ్ల నా ఊరు ఏంది అసలు ఇది? వందలేండ్లకు పూర్వం మానవుని జీవన విధానం. నా ఎరుకల నేను చుట్టాల మార్గము పోతే ఎంతో పావురంగ చూసేదిరా. కుంపటంతా కొన్ని కోసుకూర వండి కళ్ళు కూడా లేస్తే ఇల్లంత పండుగే. చుట్టం వస్తే నువ్వు రాక నువ్వు ఉండాలి అని చెప్పి కోన్ని కోసి కళ్ళు కూడా లేసి ఆ కాలంలో ఏదో పండుగ పబ్బమో వస్తేనే తెల్లటి కొచ్చడి మెతుకుల బువ్వ ఇడుపులెంత తిరగవలరా ఆ ప్రేమలన్నీ ఏడవాయ నా పల్లెల్ల పగలు పంతాలెక్కువాయే. ఒక ఊరి మీద రాయడం అంటే మీరు 1000 సంవత్సరాల కింద మానవ పరిణామ క్రమం ఎట్లా జరిగింది, వారి జీవితంలో ఏమేమి ఉన్నాయి, మనుషులు ఎత్తున్నారు, ఒక ఆలోచన రావాలి కదా. మీకు ఎట్లా వచ్చింది ఆలోచన? పల్లె ప్రాంతం అన్నా, పల్లె ప్రేమలన్నా, పల్లె మనుషులన్నా, పల్లె మనస్తత్వాలన్నా ఒక పక్క కోసుకుంటానండి. దీన్ని ఎట్లా రికార్డు చేస్తున్నా మరి? ఏమిటిది? ఏదో వందల మంది మొత్తం ఈ గేయంలో ఎన్ని చరణాలు ఉన్నాయి? ఇది గేయ కావ్యం, 243 చరణాల కావ్యం. 243 చరణాలు. 43 చరణాలు. దానికి నూరేండ్ల నావూరు అని పేరు పెట్టినాడు. అంటే 243 చరణాలను ఎంత అంటే అందరూ కలిపి పాడతారా, అయితే కొన్ని చరణాలు ఒకరు? 2 తెలుగు రాష్ట్రాల గాయని గాయకులను ఏకం చేసి వాళ్ళని సెలెక్ట్ చేసి 243 మందితోని రేగడి మట్టిలో పెరుగు పోసుకొని కరువు రోజులు కూడా హాయిగా గడిపేది ఈనాటి రాగళ్ళు అట్టిగడ్డికి కూడా కెరకురాపాయ గదరా. సక్కన్ని రాగళ్ళు సారమంతా చచ్చి సౌడు భూములాయ గదరా. నమస్తే. తెలుగువారికి పాటల గురించి, ఆటల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణలో ఆ పాట మరింత అడ్వాన్స్ అయినది. అది పద్య రూపంలో ఉన్నది, గేయ రూపంలో ఉన్నది, పాట రూపంలో ఉన్నది. ఈ పాట మొత్తం కూడా గ్రామీణ నేపథ్యము, అందులో వృత్తులు, గ్రామీణ జీవితము, అక్కడి నుంచి మొదలై జీవితంలో వచ్చిన చాలా మార్పులను పట్టుకున్నది తెలంగాణలో పాట, తెలుగు పాట. వరంగల్ శ్రీనివాస్ చాలామందికి పరిచయం ఉన్నవారు, సినిమా పాటలు రాసిన వారు, తెలంగాణ ఉద్యమంలో పాటలు రాసిన వారు, వారిగా తెలుసు వారి గురించి. వారు త్వరలో ఒక రికార్డ్ బ్రేక్ చేయబోతున్నారు. బహుశా అది ఒక గేయం విషయంలో ప్రపంచ స్థాయి ఇంతవరకు ఎవరు క్రియేట్ చేయని విధంగా ఒక పాటను, ఒక గేయాన్ని వందలాది మంది గాయకులతో పాడించబోతున్నారు. బహుశా అది ప్రపంచ రికార్డు కూడా కావచ్చునో ఏమో. ఆ గేయం ఏమిటి, దేనిపైన ఆయన పాట రాయబోతున్నారు, ఆ విషయాల గురించి తెలుసుకున్న వారు మన దగ్గర ఉన్నారు. అన్నగారు నమస్కారం. అదే నూరేండ్ల నా ఊరు. నూరేండ్ల నా ఊరు. నేను యూట్యూబ్లో ఒక వీడియోలో నేను విన్నా. నేను దీని గురించి పదే మాట్లాడుతున్నాను. నూరేండ్లు అంటే 1000 ఏండ్లు. 1000 ఏండ్ల ఊరి గురించి చెప్పడం అంటే బహుశా మీది వరంగల్ కాబట్టి ఏమైనా కాకతీయుల గురించి చెప్తారా? ఏది అసలు ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్థం కాలేదు. అసలు ఈ నూరేండ్ల నా ఊరు ఏంది అసలు ఇది? 100 ఏళ్లకు పూర్వం మానవుని జీవన విధానం, అప్పటి సంస్కృతి, అప్పటి సాంప్రదాయాలు, అప్పటి యాస, అప్పటి భాష, అప్పటి స్త్రీల పట్ల గౌరవ మర్యాదలు. ఆ కాలంలో సవారు కచరాలు కానీ, రైలు బండ్లు కానీ, ఎడ్ల బండ్లు కానీ, ఎలాంటి వాహనాలు లేకుండా, సైకిళ్ళు కూడా లేని అవును ఊరది. 100 ఏళ్ళ కింద ఇవన్నీ ఏం లేవు. అప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా ఎలాంటి కాగితం, సాక్షి, గవాయి, సువీదు ఎవరు లేకుండా, ఇగో అటుగా 50,000 ఇస్తాను నీకు, మళ్ళీ ఎప్పుడితో బీరపూల వాయిదాకి ఇత్తేతి, బీరపూల వాయిదే కదా అని చెప్పి అనుకొని తీసుకొని మరి ఆయన ముంగట ఇస్తాను, ఈయన ముంగట ఇస్తాను అనేది లేదు. అంటే అంత నికాలసు, కల్మషం లేని, కుళ్ళు కుట్ర లేని చక్కనైన మనస్తత్వాలు. ఇప్పుడే తీసుకుందాం. హలో రామస్వామి, ఎక్కడన్నావురా అన్న? నువ్వెక్కడవే? నేను మీ ఊళ్ళోకి వచ్చిండ్రా. అయ్యో నేను ఇప్పుడే హైదరాబాద్కి వచ్చిందన్న. ఏం సంగతి అన్న, పని పడొచ్చినావు? ఏం లేదురా, చిన్న బిడ్డను బల్లెకెళ్ళి బయటికి వెళ్ళి కొట్టిండు, ఫీజు కట్టలే అని చెప్పి
ఒక 5,000 కావాలరా, అయ్యో అన్న అడగక నువ్వు ఇప్పుడే సిటీ కట్టేస్తా అన్నట్టు. అంటే అప్పుడు చుట్టం పోతే ఎంత ప్రేమ ఆప్యాయతలు ఉండేది. ఆనాటి కాలంలో చుట్టం పోతే ఊరంతా పండుగ చేసుకునేది. ఇవాళ మీ ఇంట్లో నేను భోజనం చేసిందంటే మధ్యాహ్నం ఇంకోరు పిలిచేవాళ్ళు, రాత్రి ఇంకోరు పిలిచేవాళ్ళు, పిలిచి భోజనాలు పెట్టేవాళ్ళు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఈశ్వరాలు, ఇప్పుడు నేను వ్యవసాయదారుని, పండ్ల పుల్లు వేసుకొని చక్క మీ దొడ్లకు గొడ్ల కొట్ట వాళ్ళకి అత్త నాగడి దుంప కనబడతాయి నాకు. అప్ప బుచ్చన్న అద్భుతంగా నేను నాగడి దుంప వేయించిన నచ్చిందారా నీకు, కావాలా నీకు అంటాడు. ఏంద్రో వీనికానికి నాగడి దుంప మీద పడ్డది. నేను మాగిన చెట్టు మంచిగా సాగవారిన చెట్టుని తీసుకొచ్చి సంగడి వేయించుకొని చెక్కించుకుంటే వీడు గిది మీద కనబడ్డది అనుకోడు. అయ్యో మరి నాకితే నీకితే ఇంకా 10 గల చేయించుకుంటే పో, నీ కంట్ల పడ్డగా తీసుకపో. ఇప్పుడు ఎవరన్నా అట్లాంటి ప్రేమలు చూపిస్తారా? అట్లే ఉండదు. అప్పుడు నా ఎరుకల నేను చుట్టాల మార్గము పోతే ఎంతో పావురంగ చూసేదిరా, కుంపటంతా కొన్ని కోసుకూర వండి కళ్ళు కూడా లేస్తే ఇల్లంత పండుగే, రోజుకొక్కల ఇంట్లో భోజనాలు పెట్టి ఇసిరెలెన్నో ఇచ్చి వాయనాలు ఇచ్చి తిరుగు ప్రయాణంలో ఊరి యావలి దాకా సాగదోలి కళ్ళ నీళ్లు తీసేదిరా. ఇప్పుడు ఇంటికి చుట్టం వస్తే వైరామ ఇడుపులెంటా తిరగవలెరాం, ఆ ప్రేమలన్నీ ఏడవాయన పల్లెల్ల పగలు పంతాలెక్కువాయే. అంటే చుట్టం వస్తే నువ్వు రాక నువ్వు ఉండాలి అని చెప్పి కోన్ని కోసి కళ్ళు కూడా లేసి ఆ రోజు పండుగ కుంపటంత కోడి ఇంత ఉంటుంది. అవునవును. అయితే ఆ కాలంలో ఏదో పండుగ పబ్బమో వస్తేనే తెల్లటి కొచ్చడి మెతుకుల బువ్వ కోన్ని కోసుకున్నాడు, నీసు తెచ్చుకున్నాడు, కళ్ళు తాగుడు. రోజు కళ్ళు తాగరు వాళ్ళు. ఎవరో పెద్ద మనుషులు పండు వండిన వాళ్ళు అయితే వాడిగా పట్టుకొని గిందానికి పోదాం దారాదు అని చెప్పి చుట్టమైన అయితే గిందానికి పోదాం దారాదు అని తీసుకొని పోతారు మర్యాద కోసం. అయితే వాళ్ళు ఆ చుట్టాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటారంటే ఆ కోడి కూర, ఆ కళ్ళు ఆయన పేరుకొని గుడాలు వేస్తే ఇల్లమ్మ రాజుల పిల్లలతో సహా అందరూ ఆ కూర తింటారు, ఆ కళ్ళు తాగుతారు, ఆ గుడాలు ముక్తారు. అప్పుడు ఏంద్రమల్లిగా ఏం చెప్పాలన్నా, అక్క నోరంతా పెండ కొడుతుంది, నాలుక అసలు సై కొడతలేదు, సూయి కొడతలేదు, మీరు ఏం చేద్దామంటావు? అదే నాకు ఎడదొత్తలేరు. మీరు బుధారం అచ్చం దూరం నాడు పోషంలో పెడదాం అంటే వీళ్ళు నీసు తినాలంటే. ఇప్పుడు పొద్దున చికెనే, మధ్యాహ్నం చికెనే, రాత్రి చికెనే, బండి మీద 10 నిమిషాలు అటు పోయి తెచ్చుకోవచ్చు. రోజు నీసే, నిత్య పండుగ. అక్కడ పండుగకే పండుగ. ఇప్పుడు పండుగ ఏదో ఎండుగ ఏదో తెలియలేదు. అప్పుడు పండుగ ఫలానా పండుగ వస్తుందనేది తెలిసేది. మరి పోషాలు పెట్టుకుందాం అంటే సరే పెట్టుకుందాం. ఏదో నీసు తినకపోతే నాలుకే పెండ కొడితే వీళ్ళ మందం వీళ్ళు తెచ్చుకొని వండుకొని తినచ్చు కదా. అవును. కాదు ఊరంతా పార్టీ, ఊరంతా దావత్ చేసుకోవాలి. ఇక మన డప్సాటి బేస్ట్ ఆయన పిలిచి, డప్సాటి బుధవారం నాడు మనం పోషమ్మలు పెట్టుకుంటామరా ఊరంతా చేసుకోవాలని చెప్పండి. ఓహో ఇన్నోళ్ళలో వచ్చే బుధవారం మనం పోషమ్మలో చేసుకోవాలని మన పెద్దవాడు చెప్పిండు, అయ్యో అని సాటింపు పెడితే, అరే ఎట్లా మీరు ఎల్లుండి పోషమ్మలో చేసుకోవాలని కంటే ఉన్నా లేకున్నా సర్దుకొని ఎట్నో చేసి పేటకు పోయి ఇన్ని అర్తి దుకాణం దగ్గర పైసలు అడకేసుకొని కోన్నో యాటనో కోసుకొని దావత్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు చుట్టం వస్తే నీళ్ళ ఛాయ పేషన్ అయిపోయింది. నీళ్ళ ఛాయ పేషన్ మనకి ఏం చేసిన ఛాయ వేసులు మంచి మర్యాద చేసి కురిసి వేసి కూర్చుంటే పెట్టాను. నీ కురిసిపాడు కానీ వాడు మంచం వేసి పండ పెడతాడు. ఆ రోజు నువ్వు నీకు కళ్ళు తెస్తాడు, గుడాలు ఎత్తాడు, కొన్ని పోతాడు. అద్భుతమైన చరణం మర్యాద ఇదే. నా ఎరుకల నేను చుట్టాల మార్గము పోతే ఎంతో పావురంగా చూసేది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి వచ్చిన నేను రాత్రి తిన్న పడుకున్నా, తెల్లారి పండ్ల పుల్లేసుకొని వాకిట్లో వెళ్తుంటే ఒక పిల్లాడు వచ్చి, మామ ఏం సంగతిరా, నాయన ఇంటికి రమ్మంటాడు భోజనానికి అంటే అట్లా పిలిచి పెట్టేవాళ్ళు. ఆడిబిడ్డ అంటే ఎంత 7 తంతెల నాటి. ఇప్పుడు ఇంటాడిబిడ్డ చాలా బరువు అయిపోతుంది. అంటే ఆ వదినలు ఏంది మీ చెల్లి ఊరికే చిన్న ఉంటుందా, పెళ్ళేసైతే మొగని పట్టుకొని ఉండగా ఊరికే అన్నములు ఇళ్ళలో తిరుగుతుంది పిల్ల, ఏడ పని లేదు ఇవ్వకు
అంటారు. కానీ అప్పుడు ఏడు తంతెల నాటి ఆడిబిడ్డ ఇంటి జాలారు బండ మీద తానము చేస్తే 6 నెలలకోసారి ఇంటి ఆడిబిడ్డ వచ్చి తానము చేసి దీవనార్తి పెడితే ఇంటిల్లి పాదికి మేలు కలిగి మన సంసారం విగురెక్కి సల్లంగుండేదంట. అత్త మామలైన ఆడిబిడ్డలైన మేలు కలగాలని కాళ్ళు మొక్కేదిరా. ఆడిబిడ్డల మరిసిపోయిరి పల్లెల్ల, ఆడిబిడ్డల మరిసిపోయిరి అంతటా ఆలి పిల్లల ముఖ్యమైరి. వెనకటి వంతెనే మాయే అయ్యయ్య ఏటిలోనా కలిసిపోయి. ఏం పిల్ల సరుపా ఏ ఊరికిన్న కనబడతాను, అవ్వగారింటికి పోతలేవా? అవ్వగారింటికి పోతలేడు, మా ఆయన మంచిది కాదు అన్న, మా అన్న కానీ మా ఆయన మంచిది అంటే మాట్లాడితే పెద్దలు ఒళ్ళు పెట్టుకుంటే ఏ పిల్ల కుడికాల పండుగ కుడికాలు పట్టుకొని పో, కుడికాల పట్టుకొని పో పిల్ల మాట్లాడుతుంది అంటే. అమ్మగారింటికి పైనం అంటే ప్రతి ఆడపిల్ల సంతోషపడుతుంది. పెళ్లి చేసుకున్న భర్త ఇంట్లో, నీ సొంత ఇంట్లో బంగారం తినగాక అమ్మగారింట్లో అట్టికారం తిన్నంత ప్రేమ ఉండదు. అమ్మగారింటికి పోవుడు అంటేనే వాళ్ళ పొద్దుగాల ముసిముసి చీకట్ల 4 గంటలు లేచి సల్లిల్లో బొల్లిలో బుడబుడ 4 చెంబులు పోసుకొని సంచి పట్టుకొని పోయి బస్ కాడ కూర్చుంటుంది. ఇక బస్సు రాకపోని అమ్మగారి ఇండ్లకు పైనమంటే చాలు ఆ ఇంటి బిడ్డలు ఆనందపడేది. దర్వాజలెత్తిన మొగురమెత్తుకున్న ఇంటి ఆడి బిడ్డ చేత పూదిచ్చేది. ఆడిబిడ్డని విలువకుంటే ఎత్తుకుంటే ఇంటి మొగురం కంట నీరు పెట్టేదిరా. ఇంటి మొగురం కూడా ఆడపిల్ల రాకపోతే కంట నీరు పెడతాడు. ఇక మాట అనుకొని మాట్లాడుకుంటుంటే కొడుకల పండుగ కలిపిపోయేదిరా. ఆడిబిళ్ళని ఏడిపిస్తే ఆ ఉసురు ఇంటికే తలిగేది కదరా. ఆడిబిడ్డల విలువ తెలివని మానవ జన్మ వ్యర్థం బేను కదరా. ఒక విషయం అన్నా, ఆడిపిల్లను ఇంట్లో మర్రగాలు పెట్టి కూర్చొనియరు. అవును, మర్రగాలు పెట్టి కూర్చొనియరు. అట్లా కూర్చొని లేవు అంటారు. కాళ్ళు టకటక, ఓ పిల్ల అయ్యా నీ ఆడపిల్ల అంగితం, అరే కాళ్ళు 4 గొట్టగా, కాళ్ళు 4 గొట్టకు అంటారు. కాళ్ళు 4 గొట్టకు. ఆడపిల్ల ఏడ్చుకుంటూ ఎడవ చేతితో ముక్కిట్లా జీది ఆ ఇంటి గోడకు రాస్తే అమ్మగారింటికి అష్టదరిద్రం పరమలత్త అన్నం దొరకదు అనేది అట్నే కూడా అయ్యేది. ప్లస్ కడప మీద కూర్చుంటే కూడా కడప మీద ఓని బాచని కలుగుతారు, పుట్టడప్పులతో కడజరలేదు బాచలే అంటారు. అంటే అప్పటి గౌరవ మర్యాదలు, అప్పటి సాంప్రదాయం ఒక్కొక్కరికి అరెకరం అంతా పావెకరం అంతా వాకిలే ఉండేది. అవును, వాకిట్లో గోలే ఉండేది. ఎంత చక్కటి సాంప్రదాయం. చుట్టపైన వస్తే ఆ గోలెం కాడ కాళ్ళు కడుక్కొని, మొహం కడుక్కొని, చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేటోడు. ఆ పెండతో అలుకు చల్లి, ఆ కడప పసుపుతో పూదిచ్చి, ఎంత చక్కటి ఇల్లాలి ఇగురం ఇడుపులు చెప్తాయట. ఆ కడుపును వారి మనిషి ఊళ్ళే కవర వదిలినట్టు పిల్లగా మంచిగుండేది. మరి వాళ్ళు చాలా మాట పడని వాళ్ళు చూడు, కడపలు చూసిన ఎంత నీట్గా పూదిచ్చిల్లా, ఎంత శుభ్రంగా ఉంచిల్లా, బా ఇల్లు చూడంత శృంగారం ఉంచిల్లా. నీ ఇంట్లో అరుగులు కూడా ఉండేది. నీ ఇంట్లోకి అయితే గాడిది ఇడిచిన బట్టలు లోమోకాన, తొడిగే బట్టలు లోమోకాన, అంత అంగడంగడి ఉంటుంది. అంత సిత్తడి ఉంటుంది మీ ఇంట్లో. ఇక ఒకటే మీకు లొల్లులు కాలేక శుభ్రత మీకెక్కడ. కానీ ఇక్కడ చూసిన అంత శుభ్రంగా ఉన్నారు వాళ్ళు. అరే మల్లయ్య, నువ్వు ఈ ఇంటికే ఈర పిల్లలు. అరే దీపంతలు దిగులు చూసినావరా, దీపంతలకే గంత నూనె పోసి కారిపోతాంది, కడుపు నుండి పోయి పెడతారా పిల్లకు. గివిడేదిరా లంకంతా కొబ్బగట్టి గింతంత పందిరేసాడు, పీసు కూడా కొడుకుడు అంటే ఇట్లా చెప్పేవాళ్ళు. ఆ కాలంలో 16 రోజులు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. 16 రోజులు. ఇప్పుడు 15 రోజుల కింద పిల్లని చూసుకుంటాను, వారం లోపల ఎంగేజ్మెంట్ చెప్తాను, అయిపోతుంది. టైం చూసుకొని పెళ్ళి చేస్తాను. పొద్దున్న పెళ్ళి, మధ్యాహ్నం డిన్నర్, రాత్రి 16వ పండుగ, తెల్లారి మనం ఎక్కిపోతాను బయట చేశారు. అంతే, 1 డేలో అయిపోతుంది మొత్తం. కానీ అప్పుడు ఎక్కడెక్కడి బంధు బలగాలు. అప్పుడు ఏంటిది, ఉత్తరాలు ఎవ్వి లేవు, సాకలైన పోయి మొదలు చెప్పొచ్చు. ఓవా మీ చిన్న బిడ్డ పెళ్ళి చేస్తాను, మీరు అందరకం రావాలని చెప్పాడు. సుమి ఇంటికి తాళేసి 16 రోజులు ఆన్నే ఉండాలంటే ఇల్లమ్మ రాజులు ఆ ఇండ్లలోకి వచ్చి 16 రోజులు అక్కడుండి వివిధ రకాల పాటలు పాడి అలకబెను కూడా సోడు ముచ్చలిత్త, సోమ పూల దండలిత్త, వాడలిత్త, మేడలిత్త, కూసుండ పీటలిత్త, కురుమా గొంగాడినిత్త, ఏటీకి ఎద్దునిత్త, పాటీకి బర్రెనిత్త, బరణిగా బోయినిత్త, బోయినీకి బొంతలిత్త, తలుపుది లక్కలార త్యాగం అడుగుల్లి.
ఓ అంటే వాళ్ళు నీ త్యాగం మాకెందుకురా, ఏటికి ఎద్దు నల్ల పాటికి బర్రె నల్ల బరినిగా ఎబోయి నల్ల బోయి నీకు బొంత నల్ల, మాకు పిల్ల పేరు పిల్లగాని పేరు చెప్పి రావాలంటారు అంతే. సిగ్గుపడతాడు. ఆ కాలం ఈ కాలంలో సిగ్గు ఎక్కడిది రాములా. ఇటు ఒకన పీటల చూసి పెళ్లి చేసుకుంటాడు. డిజిటల్లో మొత్తం వీళ్ళు పార్కులు తిరిగింది, పబ్లిక్ గార్డెన్లు తిరిగింది, కావలించుకునేది, ముద్దులు పెట్టుకునేది. ఇప్పుడు మొత్తం సగం సినిమా ఈ పెళ్ళిళ్ళే కనబడుతుంది. వీళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ మొత్తం అంత అయిపోయింది, ఇప్పుడు పెళ్ళి చేస్తారుగా, వీళ్ళకి లోకానికి తెలుస్తానికి అనేటట్టు అయిపోయింది. ఆ కాలంలో ఒక అమ్మాయిని నువ్వంటే నాకు ఇష్టం, నేను నీకు నచ్చిన అంటే కొన్ని ఏళ్ళు పడేది. ఎంత సిగ్గు, ఎంత బిడియం. ఇప్పుడు డ్యాన్సులు కదా మొత్తం మొత్తం డాన్సులే. ఏమో అంటే 16 రోజులు పెళ్ళిళ్ళు చేసి, మరి 16 రోజుల పెళ్ళిళ్ళలో ఏం కోసేది? ఎడ్లను కాదు, దున్నపోతులను కాదు, గొర్రెలను కాదు, మేకలను కాదు, కోళ్ళను కాదు. ముద్దపప్పు, లక్ష్మి సారు. ఆ లక్ష్మి సారు పెడితే అన్న కూరలు పట్టినాడు పెడతారన్న పొయ్యి మీద లక్ష్మి సారు ఎర్రగా మరగ పెడతారు. బస్సు దిగినాక పిల్లోళ్ళు ఎక్కడ, పిల్లగాని ఎక్కడ అడగని అవసరం, ఆ వాసనే పట్టుకోవద్ది చేయి బట్టి, ఆ లక్ష్మి సారే చేయి పట్టుకొని తీసుకోవద్ది. అంటే ఆ ముద్దపప్పు సారుతోనే అద్భుతంగా 16 రోజులు అంగరంగ వైభవమైంది అని చెప్పి కళ్ళు కావాలి తెచ్చుకొని తాకుండా, మా బామ్మరిది మా సడ్డకుని బిడ్డ పెళ్ళి పోయినాం, అబ్బాబ్బాబ్బా ఏం కళ్ళే ఆ ఊళ్ళో కళ్ళు, జలవారుతాయింది కళ్ళు, బొమ్మడుగునే పో కళ్ళు. మనోడు పోయారా, మనూళ్ళు ఎట్లా పోయారా, మనూళ్ళే పోతారు కానీ 16 రోజులే, 16 రోజులు మొత్తం సంజడంత మంది మేము. అంటే అప్పుడు భాష 500 మంది, 600 మంది. ఇప్పటి వాళ్ళు లెక్కేది, ఇప్పటి వాళ్ళు బతుకంతా లెక్కలే, ప్రతి లెక్కలే. అప్పుడు సంజడంత మంది, తలంత బలగం అబ్బా అనేవాళ్ళు. అంటే వాళ్ళు 16 రోజులుండి 16వ నాడు మాత్రమే 16 పండుగ అమ్మాయి దగ్గరికి అబ్బాయిని పంపేది. అబ్బాయి బాగానే ఉన్నాడు, ఎత్తున్నాడు, దొడ్డున్నాడు, రంగు ఉన్నది, ముఖం చక్కగానే ఉన్నాయి, 20 ఎకరాల భూమి ఉన్నది, మంచి లంకంతో కొంపు ఉన్నది. కానీ పిల్లగాడు మరి పిల్లకు అసలు విషయం మర్చిపోతున్నాం మనం. పిల్లకి అక్కడికి ఎత్తాడా లేదా చూడాలి. ఆ 16 పండుగ రోజు 4 మంచం కోళ్ళ కింద, 4 కోళ్ళు ఉంటాయి కదా, 4 కోళ్ళ కింద 4 పిడికలు పెడతారు తెలియకుండా. తెల్లారి పోయి చూసుకుంటే పిడికలు వలినాయి అనుకో, మూతులు తిప్పుకుంటా, ముక్కులు తిప్పుకుంటా, సంబరపడుకుంటా, గిచ్చుకుంటా, అబ్బా మన పిల్ల మంచిగా సుఖపడుతుంది, గారు అది లేదు అంటారు. పలగలే అనుకో, పాడుగా సుత్త బాయిలు వేసుకున్నాం పొలను, వీడియో సుఖపెడతాడు పిల్లలు అన్ని బాగానే ఉన్నాయి, మరి అసలు తెలియనట్టున్నాయి పొలానికి అని చెప్పి అది ఆఖరి పరీక్ష అన్నట్టు. పిల్లగాడు పనికెత్తడం లేదు చూసుకునేది. అట్లా అంత జాగ్రత్త చూసుకునేది. దీని చరణం అంటే అన్ని చరణాలు నేను బైహౌట్ చేసుకోలేదన్న, అంటే ఫ్లో రాసుకుంటే వెళ్ళిపోయినది వీటి మీద ఇట్లా అన్నీ. అంటే 100 ఏళ్ళ నా ఊరు మానవుని చరిత్ర అంటే నిత్య జీవితంలో మానవుడు ఎదుర్కొనే సమస్యలు, వాడి ఎదుగుదల వచ్చే ఇవన్నీ ఆటుపోట్లు, వాడి జీవన విధానం, వాడి పేరంటాలు. పెళ్లి కాడికి వచ్చినాం కదా, ఊళ్ళల్లో పిల్లలు కబడ్డీ ఆడతారు, రకరకాల ఆటలు ఆడతారు కదా, వాటి గురించి ఏమి రాశారు? బాల్యంలో ఎంత గడిచి పనులు చేసి అంటే, జామ తోట కాడ ఎట్లా తోటకాలు ఉంటుంది కదా, జామ తోట కావాలున్న బక్కయ్యను చెట్టు చుట్టు తిప్పేడిపించేది, మంది కండ్లు గప్పి కందికాయే దెంపి కుండలా కమ్ముగా ఉడికేసుకొని తిని, దొంగతాళ్ళెక్కేది కళ్ళు లొట్లిప్పేది, నిమ్ముగా దాగిన్లకెళ్ళకపోయేది, ఎండకాలంలోన దంటగల్లదగూడి బాయిల్ల చెరువుల్ల ఈత కొట్టచ్చేది, శిముల వీధి నుండి దునికి అడుగు మట్టి తెచ్చినే గెలిసేది కదరా, మునిగి తేలియాడే దాగుల్ల మూగుల్ల మురిపాలు ఎడువోయినైరా. గోల్కొండ బుచ్చపతి అని కళాకారుడు, మంచి గాయకుడు. ఇప్పుడు తమ్ముడు తెలంగాణ ఉద్యమంలో బాగా పాల్గొన్నాడన్న. నేను ములుగు నుండి వరంగల్ చల్ ములుగు పోయే తోవల మధ్యాహ్నం కటాక్షపురం ఉంటుంది. కటాక్షపురం కటాక్షపురం ఆ చెరువు, పెద్ద చెరువు పక్కనే తాళ్ళు, అద్భుతమైన వనం ఉంటుంది, తాటి వనం. ఈ పక్క ఊరు మహమ్మద్ గోస్పల్లి బుచ్చాడు ఉంటాడు. కలదా బుద్ధినప్పుడు గౌన్ల దగ్గరికి వచ్చి, రాజన్న కొన్ని సీసాల కళ్ళు వేరంటే, తమ్మి కళ్ళు పొద్దున్నే అయిపోతే లేతాను. అయ్యో లేదా అన్న అయితే అతి అనిపోయి మాపాడు వచ్చి చెట్లు బాకి
చెట్టు విన్న కళ్ళు తాగి లొట్లు వాళ్ళ కొట్టిపోతాడు. అగ నీ అరే ఈ లొట్టి లేదు ఏం చేయాలరా ఇట్లా ఎవరి పని కావచ్చు. అరే పొద్దులాగా బుచ్చు అని అడిగినరా అనుకుంటాడు. నేనైతే తాడు దొంగ బుచ్చుగాడు అని పేరు పెట్టాను. చెట్టు వీధి తాడు కోడిబొక్క. ఆ పిల్లగాన్ని నేను ఒక వ్యాసంలో కూడా తాడు దొంగ బుచ్చుగాడు అని చెప్పి పెద్దాడు పెద్ద దొంగ అని రాసిన. అంటే ఈ దొంగతనం మేము తెలంగాణ ధూమ్ధాములు చేసినాం. చాలా పాలు వంచబోతున్నాం. ఒకసారి పోతున్నప్పుడు ఎక్కడక్కడ వెనక జీవులు మా పిల్లలు వీళ్ళే ఈ బుచ్చన్న, ఈ రమేష్, మా ప్రవీణ్, మా మహేష్ గారు వీళ్ళు చేసిన పోతా ఈ చెట్టు బాగా పొడుగున్నాయా అన్న అంటే పొడుగుంటే జ్వరం వరుసుకుంటే 8 లొట్లు ఉన్నాయి దానికి అని అంటే లొట్లు బాగానే ఉన్నాయి. మరి ఆయాసంగానే ఆయాసం ఎక్కడిదిరా మంచి అన్నం కూడా ఉన్నది. గీడ అన్నం ఎక్కడంటే ఆయన నడి పెరట్లున్నాయి, మకన్న పెరట్లున్నాయి చెట్టు. నేను చెట్టు ఎక్కుతా మీరు కంకులు వెళ్ళి అంటే ఇంత దొంగతనం చేసేవాళ్ళు పోరాళ్ళు. అది ఎంత బాగా మంచి మెమోరీస్ కానీ. వివిధ రకాల ఆటలు ఉండేది. సిర్రగునే తడితే బయటని గోళీలాట. కబడ్డీ ఆడితే ఊరుకోకుతుడు యువతలు పోతుంటాడు. చింతాకు చిగురాకు 12 గొమ్మల పైరాకు, చింతాకు చిగురాకు 12 గొమ్మల పైరాకు, చింతాకు చిగురాకు 12 గొమ్మల పైరాకు అని వీడు వెనుక రాని అవతలడు అక్కంచెలు ఖైదనడానికి కురికెత్తాడు. ఎగిరిదందున పాయింట్ దద్దున, ఎగిరిదందున పాయింట్ దద్దున, ఎగిరిదందున పాయింట్ దద్దన. కర్రెపిట్ట కాస్ నాంబాంబుస్, కర్రెపిట్ట కాస్ నాంబాస్ ఒకరు. చింతాకు చిగురాకు 12 కొమ్మల పైరాకండి. ఇంకోటి ఎద్దుచ్చా ఎనగర్రా సన్నా బియ్యం గాలిచ్చా, ఎద్దుచ్చా ఎనగర్రా సన్నా బియ్యం గాలిచ్చా, ఎద్దిచ్చా ఎనగర్రా సన్నా బియ్యం గాలిచ్చా. అంటే రకరకాల కూతలు బట్టి కబడ్డీ ఆడడం. జాజిరి 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 జాజిరాడబోతే జొన్నెత్తు దొరికే, జొన్నెత్తు పట్టుక పల్లెకు పోతే జాజిరి పాటలు, కాముడ పాటలు ఆడలు, బొడ్డమ్మ పాటలు, బతుకమ్మ పాటలు, ఈ కబడ్డీ ఆటలు, వంగుడు దునుకుడు, కోతి కొమ్మాట, దెబ్బలాట, ఎన్ని రకాల ఆటలు, అన్ని రకాల ఆటలు. బాల్యం బాపతి అన్ని. గౌడనక చిన్న చిన్న పిల్లలు కావలు కాసిపోయి ఓ గౌన్లొల్ల తాత ఒక ముంజకాయవా, ఓ గౌన్ లొట్టి కాకోలు కొరిచేసాడు. ఒర్రంగా ఏదో చిన్న గోల ఇట్లా కోసేస్తే దాన్ని పట్టుకొని ఇంటికైతే వాళ్ళ తాత గొడ్డలతోనో కొడలతోనో కోసి ముంజకాయలు తీస్తే తినేటోళ్ళు. ఇప్పుడు ముంజల కోసం పోలేదు, ఈత పండ్ల కోసం పోలేదు, బలస పండ్ల కోసం పోలేదు, పాల పండ్ల కోసం పోలేదు, ఇరికి పండ్లు, పరికి పండ్లు, తురికి పండ్లు, ఎన్ని శివసింత గుత్తులు, ఇన్ని రకాల పండ్ల కోసం ఎవడు పోలేదు. ఇప్పుడు లేదు. కళ్ళు తెరితే పుస్తకం, పండుకుంటప్పుడు కూడా పుస్తకం చూసే పండుకుంటాడు. ఇక వాడు ఆటలు ఎక్కడ ఆడతాడు? టీవీ కాడ చూసి వాడు పెద్దోళ్ళు సెల్ ఫోన్ చూసి పండుకున్నాడు, చిన్నోళ్ళు పుస్తకాలు చూసి పండుకున్నాడు. ఇప్పుడు ఇంకా ట్రెండ్ చేంజ్ చేసేళ్ళు. ఇప్పటి పిల్లగాళ్ళు సెల్ ఫోన్ ఇస్తేనే అన్నం తింటాను, సెల్ ఫోన్ ఇస్తేనే అన్నం తింటాను వాళ్ళు. అంటే ఆ కాలంలో పైసకే మా తాత బుడ్డి కళ్ళు దాగి ఆర్చికి కావెట్టి పిట్టలాగొట్టేది, మంచ ఎక్కి సేత ఒడిసేల దింపితే 7 షేన్ల పక్షులు ఎగిరిపోయేది, పాలు పెరుగు సల్ల గడక అంబలిలోన అంచుకొక్క పచ్చిమిరపకాయ గురికి కంచు తలలా వాళ్ళు కలుపుకొని తిని ఆరోగ్యముగా నిండా 100 ఏళ్ళు బతికిళ్ళు, బలమైన తిండి కాదాయే ఈనాడు ఏం తిన్న సూది మందాయే, ఉప్పు కారం బడక పాయ మన తనువులకు సప్పిడే ఆరోగ్యమాయే. అంటే మందకాడి గొల్లైనే గడక ధూప కలుపుకొని పోయి ఇంత ఉల్లిగడ్డ ఒక పచ్చిమిరపకాయ ఇట్లా దాది పర్రా కొరికేది. అసలు ఏం కాలమో భూమిలో సారం లేదు, మిరపకాయలు కూడా ఇప్పుడు కారం లేవు. అవి కొరుక్కొని తినేవాళ్ళు. దగ్గులేస్తుందని చెప్పి ఇప్పుడు డాక్టర్ దగ్గర పోయి బాగా దగ్గులేస్తుంది, పంచాలు బాసపడతాయి అంటే ఉప్పు కారం తక్కువ చేయవా డాక్టర్. ఉప్పు కారం తింటేనే బలమే, సంతానానికైనా దేనికైనా మూగోనికి బలమే ఉప్పు కారం. బాగా గట్టిగా తినాలి. ఈయన ఈ డాక్టరు ఆ సుట్ట బంద్ చేయి అంటాడు. నువ్వు ఆ సుట్ట బంద్ చేయి, నేను సిగరెట్ తాగుతా. 4 గోళీలు రాస్తాడన్న. దగ్గుకు 1 గోళీ సరిపోదా అన్న? దగ్గే కదా లేచింది. 4 గోళీలు రాస్తే అలా ఏ గోళీ దగ్గు పని చేస్తావు తెలియక
ఎంబీబీఎస్ చేసినప్పటికి కూడా ఒక్క గోల్ ఇచ్చి పంపడు. 4 రాస్తే ఒకటి దగ్గు పని చేస్తుంది, 3 మిగతా వాటికి పని చేస్తాయి అనారోగ్యానికి. అంటే ఆ కాలంలో ఇప్పుడు మనం ఇప్పటి పొల్లగాండ్లు ఆయిల్ ఫుడ్ తినలేకపోతాను. అవును. అప్పుడు పాలు, పెరుగు, సల్ల, వెన్న, మీగడ, నెయ్యి లేనిది ముద్ద తినరు. కానీ ఇప్పటి వాళ్ళకు ఎగ్గాలుతుంటుంది, రొమ్మెగ్గాలుతుంటుంది. డైజెషన్ కాదు, అరగదు. అరగక వీడు డైజిన్ టాబ్లెట్లని, డైజిన్ టానిక్ అని, ఇనో పౌడర్ అని. నీ ఇనో పౌడర్ కానీ నీ బ్రిస్లర్ సోడా కంటే అద్భుతమైంది చింతగింజ, కాల్చిన చింతగింజ. అది తింటే నీ అరుగుడు ఎక్కడో పోవాలి. ఈ చింతగింజ మా వైద్యం ఏమని కనుక పల్లెటూరు ఆనాడున్న పల్లెకు. అప్పుడు కినికలు వచ్చిన, తినికలు వచ్చిన, ఐరపొక్కులు పొడిచిన, నాయనొప్పులు వేసిన, వరుస జ్వరాలు వచ్చిన, గుత్తనట్ల వీళ్ళలో గోర్లల్లో వండిరికి షీంపూసి తడబెట్టినప్పుడు దీపం కొడేసింది. దీపాన్ని అంటించి సూదిని ఎర్ర కాల్చి అల్ల పెడితే సర్ర గుంజుకొచ్చే శివునెత్తులు అంటారు. మళ్ళీ పెట్టగానే గట్టిగా 5 ఏళ్ళు. వరుస జ్వరాలు వస్తే ఎండ్రకాయ పొలం మడికట్లలో పోయి ఎండ్రకాయ పొక్కల్లో నీళ్లు తీసుకొచ్చి వాటిని మరుగబెట్టి నాగడి కర్రును కాల్చి ఆ నీళ్ళలో దాన్ని ముంచి వడబోసి తాగితే వరుస జ్వరాలు దెబ్బ పోయేది. మోతుగాకు దొప్పల మేకపాలు గీరి బర్రెంక పుల్లది ఒక పాల సుక్కలు పెడితే గట్టిగా జున్నుగడ్డ అయినట్టే అది. బర్రెంక పుల్లలతోని పళ్ళు తోముకుని ఉత్తరేని బొగ్గు కొప్పర తుంగతో జగమగ దూదిని తయారు చేసుకొని పలుగురాయి ఇనుప ముక్కతో మా తాత టిక్క టిక్కా కొట్టి సుట్టట్టు పెట్టేది. పజ్జొన్న రొట్టెలు తింటే గండ్లకు పచ్చగూరే కమ్మగుండే, అట్టి పచ్చి పులుసు విసుక్కొని పోసి పెట్టుకుంటే ఎంత బాగుండే. ఈ మా ఊరు వంటలు అవి టీవీలల్లో కొన్ని వస్తుంటాయి. ఇప్పుడు నూనెను ఎర్ర కాలిన తర్వాత అందులో పప్పేసి గోల్డ్ కలర్ వచ్చేదానికి వేంపి కొత్తిమీర 4 రిబ్బలు తీసుకొని ఎక్కువ తీసుకుంటే ఎటవడం అయిందా. మా అవ్వ అయితే గిట్ల వీకి గిట్లని ఇట్లతో సుయ్యం అనేది, పచ్చిమిరకాయలు తెచ్చి నిప్పుల అయితే తుస్టాస్ తుస్టాస్ అనేది తీసాల బిస్కిది. 4 కొత్తిమీర రిబ్బలు తీసుకొని మెత్తటి చాకు తీసుకొని కొత్తిమీర కోస్తానికి అంటే షానిపోయి షాన్ రోజులు అయింది గొంగడి గుంతలు తీరా గోసి పెట్టుకుందాం అన్నట్టు. ఈ కావ్యం అద్భుతమైన. నాకు ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఒక ఊరి మీద రాయడం అంటే మీరు 1000 సంవత్సరాల కింద మానవ పరిణామ క్రమం ఎట్లా జరిగింది, వారి జీవితంలో ఏమేమి ఉన్నాయి, మనుషులు ఎత్తున్నారు, ఒక ఆలోచన రావాలి కదా. మీకు ఎట్లా వచ్చింది ఆలోచన? నాయన పోలీసు నౌకరీ చేస్తుడు. ఆహాహా. మాది దామెర మండలం తక్కలపాడు గ్రామం. నాయన పేరు నర్సయ్య, అమ్మ పేరు లింగమ్మ. మేము 3 అన్నదమ్ములం. విజయ్ కుమార్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్. మా 3 పుత్రులు ఒక అక్క సుజాత. నాయన పోలీసు నౌకరీ చేస్తూ చనిపోతే కారుణ్య నియామకం కింద నాకు నౌకరీ ఇచ్చింది. నేను ములుగులో జాబ్ చేస్తుంది. చంద్రబాబు గారి పీరియడ్ అప్పుడు ఆ గవర్నమెంట్ పబ్లిసిటీని నేను డిస్పాచ్ చేయడం కోసం అది ఏటు నగరం, మల్లూరు, మంగపేట, తాడవాయి, పసరా అటు తిరిగి గవర్నమెంట్ ఆఫీసులలో పబ్లిసిటీ ఇచ్చి 97, 98 ఆ టైంలో అప్పుడే కరెక్ట్. అది నేను హీరో హోండా, నాకు బైక్ డ్రైవ్ అంటే చాలా సరదా. దాని మీద పోయి ఇచ్చేస్తా అంటే ఈ పసరా తాడవాయి మధ్యలో పెద్ద అడవి ఉంటుంది, ఫారెస్ట్. అదంతా ఫారెస్ట్. అడవి మధ్యలో చిన్న సింగిల్ రోడ్డు, అంత కంకరది మేడారం పోయి రోడ్, కంకరది ఆ డామరత బిస్కెట్ ఉండి వస్తుంటే బస్సు వస్తుంది. ఇక బస్సు మొత్తం ఎర్రదుబ్బ లేపుకుంటూ ఒక్క పక్క కొరి అనుకుంటూ వస్తుంది. అది అబ్బాయి ఇది మనం తీసుకొచ్చేటట్టున్నాయని బండి పక్కకు తిప్పుకొని కాసేపు ఆగి ఇట్లా చూస్తే బస్సు బోర్డు చిన్నబోయిన పల్లె. ఊరి పేరు చిన్నబోయిన పల్లె ఊరి పేరు. నేను చిన్నబోయిన పల్లె నవ్వి అరే ఏ ఊరిది చిన్నబోయిన పల్లె చిన్నపోవడం ఏంది? అది మెదడున్నాడు పెట్టినా మెదడు లేని చిన్నపోయిన పల్లె చిన్నపోవడం ఏంది? గుడిసెలు పోయినాయి, బంగ్లాలు వచ్చినాయి, భవంతులు వచ్చినాయి. మతలావు చేయడానికి మనిషి పోయే కాలంలో ఉత్తరాలు వచ్చినాయి, ఉత్తరాలు పోయి ల్యాండ్ ఫోన్లు వచ్చినాయి, ల్యాండ్ ఫోన్లు పోయి సెల్ ఫోన్లు వచ్చినాయి, సెల్ ఫోన్లు పోయి 2 ఫోన్లు వచ్చినాయి, 54 ఇంచుల టీవీలు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, బండ్లు వచ్చినాయి, రచ్చ మొత్తం ఊళ్ళో వెనక రోడ్లు అయినాయి. యాక చిన్నపోయిన పల్లె, ఇంకా చిన్నపోయిన పల్లె, డెవలప్ అయిన పల్లె అని పెట్టచ్చు కదా అని బాగా రంజితో పోయి ఇంటి పోయినాక
నేను బాగా రంది, ఎందుకంటే నాకు పల్లె 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 ప్రాంతం అన్నా, పల్లె ప్రేమలన్నా, పల్లె మనుషులన్నా, పల్లె మనస్తత్వాలన్నా ఒక పక్క కోసుకుంటానండి నేను చాలా. నేను ఎప్పటికంటా నేను చచ్చిపోతే నా ఊళ్ళోనే కాలేయాలంట, నేను నా ఊళ్ళోనే కాలేలే. ఎందుకంటే ఆ నెల మా నాన్న నడయాడిండు, మా తాత తిరిగిండు, మా నాయనమ్మ తిరిగింది, మా నాయనని పెళ్లి చేసుకుని ఆ ఊళ్ళో మా అమ్మ తిరిగి నన్ను కన్నది. ఆన్నే పుట్టిన అందులోనే చచ్చిపోవాలి అంట. అట్లాంటిది పల్లె చిన్నపోడు, అది చిన్నపోయిన పల్లెలు నన్ను ఎట్లా కాలుస్తారు? చిన్నపోయిన పల్లెని మొత్తం ఈడ్చుకొచ్చిందా? లేకపోతే అసలు చిన్నపోయిన పల్లె ఎందుకు? నేను రంజితో ఉంటే అమ్మచ్చి పిలిస్తే నేను కొంచెం సోయి లేకుంటున్నానంట. తర్వాత నాయన ఇచ్చిండు, అన్నలు వచ్చి పిలిస్తే నాయన కొంచెం నాయన కాబట్టి ఏ గాడి లే అని ఒక దెబ్బ కొట్టిండు. ఏంది పాప అంటే, ఏందిరా అంత పిలువట్టిన కోటి గిట్లున్నావు నువ్వు, ఏమైంది నీకంటే, బాబుకి చిన్నపోయిన పల్లె అట, బోర్డు చూసినాను బస్ అంటే, చిన్నపోయిందా పల్లె? పల్లె చిన్నపోడు నువ్వు అని అంటే, చిన్నపోయిన పల్లెని బోర్డు చూసిన బాబు నాకు చాలా బాధ అవుతుంది, పల్లె చిన్నపోడింది. ఊరిగాడి మన ఊళ్ళో చిన్నగా కాదు, బ్రహ్మాండంగా ఉన్నది. మన రాపాయి బండ, మన తాతయ్య గోరీలు, మన చెరువు ఒడ్డుకు తాడి చెట్లు, మన ఊళ్ళో అద్భుతంగా మనుషులు, చిన్న తాత, పెద్ద తాత, చిన్న ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నారు, అందరు ఉన్నారు. పోయి చూసినప్పుడంటే ఊరికైతే మేము వస్తాం అంటే మేము వస్తాం అని మా చిట్టి, మా పండు, మా మా శ్రీ వైష్ణవి, నా పెద్ద కొడుకు తేజగాడు, బంటిగాడు, వీళ్ళంతా అంటే మీ పిల్లలు, మా పిల్లలు, మేము వస్తాం, మన ఊరికి మేము వస్తాం అంటే మా బాగుండి అంటాడు మా అక్క భర్తని. బాగానే పోతాను పిల్లలు, మీకు ఆడ పోతే మా పోతాను, ఆడ ఎవరు పెడతారు మీకు అంటే, వాళ్ళ వీడికైతే మనం పెడతారా, మనం పెట్టరా గాయంత ఆ పిల్లలు అన్నారు. అన్నాక అమ్మ ఏం చేసిందంటే ఉసిరికాయ పచ్చడితోని ఇంత అన్నం కలిపింది. ఎవరు పెట్టినా పెట్టకున్నా ఇగో ఇంతంత అయితే కలిపి పెడతాను నేను, ఏడాకలు అయితే గానే తిండి, ఏడో దూపు అయితే గానే మంచిది లావురు వీడ, ఆడు పోయి చూడలు మంచిగా అనిపిస్తే ఉండుల్లి, లేకపోతే సపరేట్గా మరి రండి అని పెట్టి. ఎంత దూరం వరంగల్ నుంచి మీ ఊరికి? దగ్గరే, పిల్లలు కదా ఊరికి ఆకలి అంటారు కావచ్చు అని చెప్పి, మళ్ళీ ఆడు పోయేసరికి రెడీగా ఉంటుందో ఉండదో మీ సద్దాయి తిప్పుకొని తినని చెప్పి పెట్టింది. ఊళ్ళపూర్లో దిగి పోతున్నాం, రోడ్ ఎంబడి పోతున్నాం. పోతుంటే నా చిన్న కొడుకు సాయిచరణ్ బంటివాడు, అగో కంకుల చేను, మొక్కజొన్న కంకుల చేను అన్నాడు. అనుకుంటానే పోయాడు, పుట్టుకుని ఒక కంకిరిచిండు. ఎంబడే చేనులు వచ్చి పోరాలు దవడలు దగ్గర కుదరడని పోరాలకునే వారితే, ఏ మనుషులు మీరు, ఎట్లా వచ్చిన వాళ్ళు అట్లా పోవాలి, కంకులు ఇస్తాను అంటే, అరే ఏంది ఎందుకంత కోపం చేస్తాను చెల్లె, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? ఏంది మేము ఇంకా దేవుని పెట్టలే ఏం పెట్టలే, ఆయన కూడా ఎందుకు ఇస్తారు మీరు, ఎందుకు ఇవ్వాలి మీరు? అరే మనోళ్ళేదే కదా మన చుట్టాలు. ఏం చుట్టాలు ఉన్నారాడ అన్నారు చుట్టాలు. మొన్న మీ వాళ్ళు 4 టమాటాలు తెంపుకున్నదిగా ఇష్టం వచ్చినట్టు పెట్టి సాపన పెట్టి సాపించింది మమ్మల్ని. ఓరి మీకేమున్నది, కావైతే పైసలతో, నీ పైసలు కావాలి, నీ పైసల కోసమా నేను అన్నది. అదే రోడ్ ఎంబడి నేను చిన్నప్పుడు పోతుంటే సాకలి యాకే తాత, ఓ పిల్లగా, ఓ ఎవర పిల్లగా అనేవాడు, నిలబడా అనగానే నిలబడి, ఏంది నేను బొడిసేంద్రా మనవని, ఓ పిల్లగా చిన్నపిల్ల సీను అనువు పోలీసు నర్స్ అన్న కొడుకు అంటే, అవునన్న. అరే రే మాగత్తాను ఒక్కరిని మాడిచిపెట్టింది మీ అవ్వ మీ అయ్యా, ఒక్కరిని పంపించే వాళ్ళని ఎత్తుకపోరా నిన్ను. అరే నడెండలు పడేస్తాడు, కళ్ళకు చెప్పుల్లో సుర్ర కాలుతాంది, ఎట్లత్తాను పిల్లగా, ఎగరా అని చెప్పి ఆ బురదనాగలు దున్నటైన ఆడ ఆపిండు ఎడ్లను, నన్ను తీసుకొని కూర్చున్నట్టుకొని, ఓ తాత పల్లికాయలు తింటావు అను అన్నాడు. తింటా అన్న. 2 చెట్లు బీక్తే గింతకాయ కాల్చిండు, ఒలిసి నాకు తినబెట్టిండు, కొన్ని గింజలు జోలో పోసిండు, పుట్టి కట్టెకు కొసకు సర్వా కట్టిండు, మోటాబాయి మీదికే నీళ్ళున్నాయి, ఇట్లా ముంచి తీసిండు, నీళ్ళు తాగిచ్చిండు. ఇప్పుడు ఎట్లున్నది అంటే, మంచిగా ఉన్నది అన్న, మంచిగా ఉన్నదా. ఓ పిల్ల ఈ తాతనికి తీసుకపోతే ఏమన్నా యాళ్ళు అయింది, కళ్ళు అల్లు అయింది, రేపచ్చి మీతో మడకట్లు దున్నుతుంది అని చెప్పన్నాడు. రావ తాత ఎక్కువ నా మీద, అరే నీ కాళ్ళు చూసినా మట్టి అంటే నీ కాళ్ళు కాలుతలేవా తాత, మీరు సుఖాష్పానంగా పెడతారు సిటీలో గీడికి మా నడిచేస్తానని చెప్పి ఆయన మెడగున్నలు ఇదే తీసుకుని అన్నాడు. వేసుకొని వస్తా కళ్ళు మండ అక్కడికి వచ్చి, తాత ఎత్తావా కళ్ళు తాగుతావా అంటే, కళ్ళు తాగుతా అన్న. ఈ ఆకుతో తాగుతావా రేఖతో తాగుతా అన్నాడు.
రాగి తోడు తాగుతాను. తొడ మీద కూర్చుని పెట్టుకొని కళ్ళు తాగిచ్చాడు. ఇక దాబ్బా అని మళ్ళీ ఎక్కించుకొని పోతాడు. మా వాకిట్లోకి వెళ్ళి కొంచెం ముంగడు వేడు మా నాయనమ్మ చూస్తుంది. ఓ బుదేవా ఏదిరా, ఇక ఈ పిల్లగాడు నాకు అక్కడ దొరికిండు కాదు అంటే, అరే మా సీనయ్య ఒక్కరే ఎప్పుడు వచ్చినావు బిడ్డ అంటే, అవో ఏం మీ సీనయ్య అంటాను, నాకు దొరికిండు తోలు, ఏ గాడి ఇక్కడ దించిపో అనగానే దించిండు. దించిన తర్వాత ఆ ఊళ్ళోకి పోతూ ఉంటే మంచిగా తల ఒక మొక్కలు కంకిరిసిచ్చుడో, గుడాలు వేసి పెట్టుడో, రొట్టెలు చేసి పెట్టుడో ఆ రోజులో ఉన్నది. ఆ రోజులో ఒక్క కంకిరితే గింత ఇది చేసిండ్రు. ఇంకా కొంచెం ముందు పోయేసరికి మా ఊళ్ళోకి వెళ్ళి అందరు సర్వలలో పాలు పట్టుకొని పౌల్ట్రీ వరకు వస్తాను. మీ పిల్లలు తీసుకుని పోయినప్పుడు పోసుకుంటా ఇంటి వాళ్ళని షాయ్ చేసి పోతా అని చెప్పి పాకెట్ పట్టుకో. ఎవరు? మా 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 అమ్మ వాళ్ళు, మీ చిన్నమ్మనా? మా మేనత్త వాళ్ళు మేనత్త పట్టుకొస్తుంటే అగా నీ ఉన్న పాలు అమ్మ పోసి మీరు పాకెట్ పాలు తెస్తాను అంటే, మా పిల్లలు మాకు ఇవి ఏమద్దు, మేము మంచిగా బర్రె పాలు తాగుతాం, బర్రె పెరుగు తింటామని మేము వచ్చినా మాకు ఈ పాకెట్ పాలు మాకు అక్కడ దొరకదా అన్నారు. ఈమె పాలు తీసుకుంటూ పోతున్నది ఆమె మీరు పోయినప్పుడు? వాళ్ళ బర్రెల పాలు తీసుకొని పోయి పౌల్ట్రీని పోసింది. ఈమె ప్యాకెట్ తీసుకొని వచ్చింది. ఇక మాకు ఈ పాలు దొరికాయా అని చెప్పి దూమ్ చెప్తాను. మా ఇంటికి ఒక ఏం చేసింది, వాళ్ళ మనని దిబ్బ కూర్తాను. ఏందమ్మా కట్టడుతుండే, చూడు బిడ్డ వీని పారంకోడి పోవట, పతాకం ఊరుకోడి అయితేనే నువ్వు కూడా పోద్దట, వీనికి పారంకోడి అంటాడు. అయినా మీరు మీకు కోళ్ళు ఉన్నాయి కదా, ఏం చేసినాడు, ఏగా దూదెక్కలు అంకులు సచ్చి కోళ్ళు కొంటామా, కోళ్ళు అనగానే కోళ్ళు వేసినాం మేము, అందరితో పాటు నేను కూడా కోళ్ళు అమ్మినా. అరే బలగున్నారమ్మా, మన కోళ్ళు అమ్ముకొని పారంకోడి తీసుకుంటారమ్మ, సూది ఎత్తా 40 రోజులలో ఏం పల్లెలు ఏమి. అరే నాన్న ఈ మొక్కజొన్న కంకులు మన దగ్గరికి వీళ్ళు ఇక్కడ కంకులుగా పండిస్తారు, వీళ్ళు తినరు, మళ్ళీ సిటీలోకి రావాల్సింది, పాలు గీరుతారు, వీళ్ళు తాగరు, అన్నీ మన దగ్గరికి వస్తాయి బిడ్డ. మన ఊళ్ళో పోయి అక్కడ బ్రహ్మణం మీకు కందికాయ తెస్తా, అనపకాయలు తెస్తా, అలసంతకాయలు తెస్తా, బొబ్బరికాయలు తెస్తా, ఏరుజనగాయలు తెస్తా, బుడేనగాయలు తెస్తా, మంచిగా ఊళ్ళోకి పోదాం పాలి, మనం మా వరంగల్కి పోదాం పాలి అని చెప్పంటే పా ఇక్కడ మంచిగా లేదు పా అన్నారు. నేను వస్తా ఉంటే ఒక తాత ఎదురైంది నాకు, 105 సంవత్సరాలు బతికిండు. అప్పుడు అంటే నేను వాస్తవానికి 112 సంవత్సరాలు బతికిండు, 105 వెళ్ళినప్పుడు చూసినాడు. అవు తాత నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయంటే, నాకు 105 ఉంటాడు. ఉండకొడుకొని సావాక ఎందుకు బతాను, ఇప్పుడు పోరాళ్ళకి తింటాను తిండి దొరుకుతుందంటే నువ్వు 100 ఏళ్ళు బతా సాపేనా మరి అని అంటే, ఏ గాడిది నీ ఒక్కడి దర్శనం ఎందుకు సామాట అన్నారా నన్ను, నేను సంపాదించి నా పిల్లలు పెంచిన ఏమో ఎంతమంది నాకు 21 మంది కొడుకులు నాకు. బాబా రాట్నం 21 మందిని కన్నా తల్లి ఉన్నది ఆ ఊళ్ళో. 21 మందిని కానీ చెరువుల శనగసేన అలికి వదిలిపెట్టింది ఊరికి. ఎట్లా పెంచింది, ఆమె పచ్చిగడ్డి మోపు తీసుకొచ్చి గొడ్ల కొట్టంలో వేసి ఆ గొడ్ల కొట్టంలో డెలివరీ అయ్యేదట. గొడ్ల కొట్టంలో డెలివరీ, నో ఆపరేషన్స్. ఆమె కూలి వేస్తా అంటే తోమిడు ఒక జిల్లెడాకు తప్ప ఏ కనబడ కూడా దుసుకొచ్చి కుండలేసి ఉప్పు కారం పసుపు వేసి ఉడకబెట్టి గదే పెట్టేదట పిల్లలు. అంటే రేగడి మట్టిలో పెరుగు పోసుకొని కరువు రోజులు కూడా హాయిగా గడిపేది, ఈనాటి రాగళ్ళు అట్టిగడ్డికి కూడా కెరకురాపా ఎగదరా, సక్కన్ని రాగళ్ళు సారమంతా చచ్చి సౌడు భూముల ఎగదరా, ఎనకటి కల తప్పినాదో ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబాయే, ఎనకటి కల తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో, పచ్చని పంట సేన్ల నట్ట నడుమ బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది, పొందించుకున్నట్టు బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లె కందంగా ఉండేది, ఎంత దూరంగున్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి నీ సాటేది, ఇక కొత్త మనుషులు గుర్తు పట్టేటట్టు చింత చెట్లు యాప చెట్లు ఇండ్ల ముందుండేది, అలకంగా ఏ పల్లెకి వెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండే కదరా, చెట్లు చేవలు లేక పల్లెలన్నీ అలసిన పోయి కూర్చుండే కదరా, బస్సులు రైళ్ళ విలువ తక్కలపాడు పోవాలి, ఎట్లా పడిపోవాలంటే ఓ తక్కలపాడుగానా నీ ఈపిగా ఉన్న తక్కలపాడు, నీ ఈపిగా ఉన్నది కానీ మరి దరి దొరకలేదు దాపు దొరకలేదు. ఓ పిల్లగా ఈ బోసాయి మొఖాన తిరుగు 10 పగ్గాల పెట్టువో, మళ్ళీ పుర్రసాయి మొఖాన తిరుగు 10 పగ్గాల పెట్టువో, అక్కడ ఒక
డొంకు ఉంటుంది. ఆ డొంకలంగా వాడి ఒక 10 అడుగులు ముందుకు వేసినాక పెద్ద గుట్ట కనబడుతుంది. దానికి ముందే నీకు తాడి చెట్లు కనబడుతుంది. చెట్లనికైనా మీ ఊరు అంటే అలకంగా ఏ పల్లెకి వెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండే కదరా అని చెప్పేది. ఆ పల్లె ఆ కాలంలో గడిమైసమ్మకి ఎట్లా పెట్టుకున్నారు, పొలిమేర శక్తికి ఎట్లా, ఏ బిడ్డ నిన్ను పొలిమేర దాటనియా అంటారు సినిమాలలో. అవును, పొలిమేర శక్తి ఉంటుంది. పొలిమేర శక్తి ఎట్లుంటుంది, నిండు శూలాల గర్భిణిని తీసుకుపోయేటప్పుడు, పట్టణాన్ని తీసుకొచ్చేటప్పుడు ఆ పొలిమేరకి ఎట్లా పువ్వులు పలువురాలు పెట్టి మొక్కి ఎట్లా దాటించుకొస్తారు, గడిమైసమ్మకి ఎట్లా పెడతారు, కట్టమైసమ్మకి ఎట్లా పెడతారు, ఊరభూషమ్మకి ఎట్లా చేస్తారు అంటే బొడ్రాయిని ఎట్లా నిలబెట్టుకుంటారు. ఆ కాలం అంత చక్కటి కాలం. అదంతా గుర్తుకొస్తే ఒక దమ్ము ఏడుపు వస్తుంది. బాగా పల్లెటూరు దృష్టిలో బాధ అవుతుంది, చాలా బాధ అయింది. దీన్ని ఎట్లా రికార్డు చేస్తున్నారు మరి? ఏమిటిది? ఏదో వందల మంది, మొత్తం ఈ గేయంలో ఎన్ని చరణాలు ఉన్నాయి? ఇది గేయ కావ్యం, 243 చరణాల కావ్యం. 243 చరణాలు, 43 చరణాలు. దానికి నూరేండ్ల నావూరు అని పేరు పెట్టిన. నూరేండ్ల నావూరు పెట్టి జూపాక శివ అని ఒక తమ్మునికి వినిపించిన. ఈ గూడూరు మహేష్, గోల్కొండ బుచ్చన్న, కమ్మల ప్రవీణు వీళ్ళంతా నా ఎంబటి ఎప్పటికీ బ్యాచ్ ఉంటుంది. ఎండి రహీముద్దీన్, ఈ తమ్ముళ్ళు రమేష్ వీళ్ళంతా నా ఎంబటి ఉంటారు. వినిపించినప్పుడు ఇందులో జూపాక శివ అనే తమ్ముడు, అన్న ఇది నూరేళ్ళ నావూరు అన్నారు కదా, మీరొక్కరు ఇది ఎవరు పాడతారంటే, నేనే పాడతారా వందే మాత్రం సీనన్న అని అడిగితే, ఈ ఈ ఈ ఈ యాస భాష నువ్వు పాడితేనే బాగుంటుంది సీను, నువ్వే పాడని చెప్పన్నాడు. తర్వాత గర్జన అనే ఒక గాయకుని అడిగిన, గర్జన తమ్ముడు మంచిరాలు సినిమాల్లో పాడాడు, చాలా వేల పాటలు పాడాడు. ఆయన అడిగితే, అబ్బో అన్న ఇది నువ్వే పాడే అన్నాడు. నేను మన అరుణోదయం నాగనని అడిగిన, అన్న నీ అమృతమైన గొంతు నీ కాలు మొక్తా, నువ్వు పాడితే పాట ప్రాణం వస్తుంది. నాకు ఈ గడ్డ మీద ఎంతోమంది గాయకులను చూసిన, నాకు మీరు బాగా నచ్చిందన్న, మీ గొంతు నాకు బాగా ఇష్టం పాడంటే, ఇదిగో శ్రీను నాకు కావలసినంత పేరు వచ్చింది, ఆ యాసలు నువ్వు అంటావు కదా పదాలన్నీ, అవి ఇంకా నువ్వు తప్పేవారు అనలేరు, నువ్వే పాడు నీకు గొప్ప పేరు వస్తుంది అన్నాడు. సరే అని చెప్పి పాట 2 రోజుల సగం పూట వరకు మొత్తం పాడేసిన. నేను 2 రోజుల సగం పూట, 2.5 రోజుల్లో నేను పాడేసిన. పాడినాక తమ్ముడు నేను పాడినంటే జూపాక శివ అనే అన్నాను, అవలీలుగా పక్కనే నవ్వులంటే ఉలుతావు, నువ్వు మాట్లాడే భాష కదా, నువ్వు రాసిన పాట కూడా కదా, ఒక పని అన్న దీన్ని 243 మంది గాయని గాయకులతో పాడిస్తే అద్భుతమైంది అన్న, ఇది ఒక చరిత్ర అయింది అన్నాడు. మీరు వీళ్ళందరినీ ఎవరు దొరకబట్టాలి, ఎవరిని కాళ్ళు పట్టుకోవాలి, ఎవరిని బతిలాడాలంటే మా గూడూరు మహేష్ ఉండి, అన్న మీరైతేనే ఇది కార్ఖానా పెడతారు, మీరు తిరుగులా అంతా తిరుగుదాం పా అన్న, అన్ని జిల్లాలు తిరుగులి బ్రహ్మాండంగా అందరినీ చేరుతారంటే మా ప్రవీణ్ ఉండి, అంతలో అయితే మేము కూడా వస్తాం పా అన్న. ఈ బుచ్చన్న, ఈ రాగుల శంకరు, ఈ మా తాళ్ళ సునీలు, ఈ మన తొగర్రాయి సుమన్ వీళ్ళంతా వచ్చి వాళ్ళు మీటింగ్ పెట్టి, అన్న మీ ప్రతి మీటింగ్ మేము వస్తాం. ఈ మహబూబ్ నగర్ రేల ప్రసాద్ వాడు కూడా, అన్న అంతలో అయితే నేను ఉంటాం, నేను మొత్తం కోఆర్డినేషన్ చేస్తా, మీరు చేయండి అన్న, మీరు తలుసుకుంటే ఏరుతారు కొత్త సింగర్స్ అంటే. ఉమ్మడి తెలంగాణ అన్ని జిల్లాలు తిరిగినా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జిల్లాలు తిరిగినా, 2 రాష్ట్రాలు. ఎందుకంటే 2 రాష్ట్రాలు ఎందుకు తిరిగినంటే, నేను కొంతకాలం తర్వాత ఫస్ట్ ఇది కేసీఆర్ గారిని నా ఇంటికి పాలకుర్తి సోమనాయుడు వచ్చాడని కావలించుకున్నాడు. అవునా? 23 తుగ్లక్ రోడ్లో లేబర్ మినిస్టర్ ఉన్నాడు. ఇది 2008. 25 సంవత్సరాలు రాసిన కావ్యం ఇది. అబ్బా, ఈ కావ్యం 25 సంవత్సరాల నుండి రాసిన కావ్యం. అప్పుడు కేసీఆర్ గారు కొన్ని చరణాలను నా ఇంటికి పాలకుర్తి సోమనాయుడు వచ్చాడని గట్టి కలుసుకుని ముద్దుపెట్టుకున్నాడు. ఆ తర్వాత గద్దెలనే ఉండి, అబ్బబ్బబ్బబ్బ ఏం రాసినవురా, 7 తంతెల నాటి ఆడిబిడ్డ అన్నవురా, చాలా గొప్ప పదం అన్నాడు. తర్వాత గూడంజన్న, అందశ్రేణి వీళ్ళు చాలా గొప్ప కావ్యం, అందశ్రేణి అనేది తవ్విపోయి అని చెప్పన్నాడు. ఆ తర్వాత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఏమన్నాడు ఆయన? ఇప్పుడు నా మొబైల్లో ఫోటో ఉంది, ఆయన చేసిన ఫోటో విని కదలబాగు నాన్న, నా అనుభవంలో చాలామంది కవులను చూసిన, చాలామంది కవుల పాటలు ఇట్లా విన్నా, పుస్తకాలు చదివినా, కానీ నీలాంటి కవిని నేను నా జీవితంలో చూడలేదు.
అసలు సిసలైన తెలుగు కవి నువ్వు, అచ్చమైన భాష నీది, పుస్తక భాష కాదు, ప్రజలు మాట్లాడుకునే భాష అని చెప్పి లాల్చి జేబులున్న పైసలు ఇట్లా పిరికిట్లా తీసి నా జేబులో పోసి ఇంట్లో కురికి శాలువ తెచ్చి నాకు కప్పి, అప్పుడు కృష్ణవంశీ గారు డైరెక్టర్ గారు ఆన్నే ఉన్నారు, నన్ను బిర్రుగా కావలించుకొని నా చెంపైన ముద్దు పెట్టాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆ తర్వాత వి సముద్ర గారి సినిమా ఆఫీసులో అన్న ఎడిటర్ నందమూరి హరి అన్న, నేను బల్ల కొట్టుకుంటా సముద్రానికి పాట వినిపిస్తుంటే ఈయన ఏడుస్తున్నాడు. ఎవరు? ఈ నందమూరి హరి గారు ఎడిటర్. ఏంటి సార్ మీకేం అర్థమవుతుంది సార్? ఏం అర్థం కావాలన్నా, అంత తెలియక కదా, కొంచెం స్లాంగ్ అటు ఇటు ఉంటుంది కదా, నాకు అది ఇంటూ ఉంటే ఏడుపు వస్తుందన్న, ఆగట్లేదు. ఎట్లా రాసావన్నా ఇది ఇంత గొప్ప చరిత్ర అని చెప్పినాడు. ఆ తర్వాత ఈ తమ్ముడు జూపాక శివ 243 మందితో పాడి అని అన్నప్పుడు చంద్రబోస్ అన్న అడిగిన, అడిగితే గొప్ప చారిత్రక ఘట్టం సీనన్న, నేను ఖచ్చితంగా పాడతా, అది ఎవరికైనా కూడా అవకాశమే అని చెప్పాను. తర్వాత కాసాల శ్యామను అడిగిన, భీమ్స్ని, వీళ్ళందరూ చాలా హ్యాపీ, మాకు 1000% మాకు పనులపై పని ఈ కావ్యం గురించి అన్నారు. ఓకే, అంటే 243 చరణాలను ఎంత అంటే అందరూ కలిపి పాడతారా, అయితే కొన్ని చరణాలు ఒకరు అన్న తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చాడన్నా వచ్చిండన్నా వరాల తెలుగు ఒకటే రన్నా అన్నాడు. అది నాకు బాగా వెంటాడుతుంటుంది అన్నమాట. శ్రీనారాయణ రెడ్డి రాసిండు. శ్రీనారాయణ రెడ్డి గారు అసలు ఇక నేను వెంటనే 2 రాష్ట్రాలు మనం కావడికుండలాగా విడిపోయాం, కావడి బద్దలాగా కలిసి ఉండాలనే తపన నాది. ఎందుకంటే కళాకారుడికి కుల మతాలు ప్రాంత భేదాలు ఉండద్దు, రూపుల రంగులు చూడడు, అంత కమ్మగా పాడే కోకిల దాన్ని చూసి అయ్యో ఇది పంచరంగులతో ఉంటా అనుకున్నాను మూర్ఖత్వం అని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల గాయని గాయకులను ఏకం చేసి వాళ్ళని సెలెక్ట్ చేసి 243 మందితోని వేనన్న అమూల్య స్టూడియోలో, గజ్వల్ వేనన్న స్టూడియోలో పాడించి 9 చరణాలకు ఒక చాప్టర్ వేసి మొత్తం 440 మందితో మ్యూజిక్ దర్శకులు, సంగీత విద్వాంసులు రామాచారన్న ఆధ్వర్యంలో ఆయన కండక్టింగ్లో పెద్ద ప్రదర్శన చేయాలని ఉన్నది నాకు. సాంప్రదాయ దుస్తులు వేసి వీళ్ళకు అద్భుతంగా పల్లె వెనకటి వస్తువులు పనిముట్లని పెట్టి ప్రభబండ్లు చుట్టూ పెట్టి చేయాలన్నది కోరిక పెద్దనే ఉన్నది. సంచిలో సంచకారు లేదు, కానీ ఇంతవరకు సింగిల్ వెళ్ళి నేను ఎక్కడ అడగలేదు. జాజుల సీన్ అన్న ఒకటి మాత్రం నేను పోయిన ప్రతి చోట మేము 4 రోజులు ఉండడానికి నాతోనే 6 బ్యాచ్కి అక్కడ వాళ్ళకి చెప్పి, వరంగల్ చిన్న పెద్ద కవి వస్తున్నాడు పెద్ద కావ్యం పెట్టుకొని మీరు 4 రోజులు ఈయనను కాపాడాలంటే వాళ్ళు అకామిడేషన్ ఇచ్చి అట్లా కొంత నాకు సేఫ్ అయింది. కానీ ఉమ్మడి రాష్ట్రం మొత్తం తిరిగిన చాలా వరకు అప్పులు చేసిన పైసలు ఎవరిని, నా జీవితంలో 54 సంవత్సరాల వయసు ఇప్పటివరకు ఎవరు ఈ చెయ్యికి ఇట్లా ఎవరిని యాచించలేదు, అంత కష్టపడి. దీనికి మరి ఎప్పుడు షూటింగ్ ఎప్పుడు ఉండబోతున్నది? ఇప్పుడు హైదరాబాదులో నిన్న ప్రెస్ మీట్ పెట్టినామన్నా, మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినాం. ఇవాళ రేపు ఎల్లుండి వదిలిపెట్టి ఎల్లుండి 28వ తారీఖున రవీంద్ర భారతి మినీ స్టేడియంలో స్క్రూటినీలు పెడుతున్నా. ఏది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు ఈ 2 తిరుగులే వాళ్ళు పెడుతున్నా. అలాగే ఎక్కడెక్కడ ఏ జిల్లాలలో వాళ్ళకు వీలు పడక మిస్ అయిపోయిన కళాకారులు ఉంటే వాళ్ళు కూడా అక్కడికి వచ్చి మళ్ళీ పాల్గొనొచ్చు అని అవకాశం. మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నా, మంచి భోజనం పెడుతున్నా కళాకారులకు. అది అయిపోయిన తర్వాత ఎక్కువ మంది అయినలు, 600 మంది అయినలు. ఇప్పుడు రేపటితో 800 మంది అవుతారు కావచ్చు. అందులోకి వెళ్ళి డిఫరెంట్ ఆఫ్ వాయిసెస్ తీసుకొని వాళ్ళు ఆశపడి వచ్చిన వాళ్ళందరికీ కూడా 9 చరణాలకు ఒక చాప్టర్ చేసి కోరసులలో పాల్గొని చేసి మొత్తం 420 మందితో ఈ ఈవెంట్ చేద్దామని. అలాగే తమ్ముడు అంతట్లో మహారాజు అన్న, నేను దీన్ని 243 మంది కొరియోగ్రాఫర్స్తో కంపోజ్ చేస్తున్నాను. అంటే 243 మంది మాస్టర్స్, ఒక్కొక్క మాస్టర్కు 10 నుంచి 50 మంది అనుక కూడా అసిస్టెంట్స్ అవసరం ఉంటారు ఒక్కో చరణానికి. అట్లా కొన్ని వేల మంది పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇది వాస్తవానికి బహుశా తెలుగులో ఈ పుస్తకం ఈటల రాజేందర్ అన్న ఇస్తున్నాడు. ఈటల రాజేందర్ అన్న ఎట్లంటే, అన్న నువ్వు గొప్ప కవి, ఈ జనరేషన్లో మేము ఈ వరంగల్ సిరిని కవిని చూసిన సంతోషంగా ఉంటామన్నా, మేము
అని చెప్పి నన్ను చాలా చాలా ఇష్టపడతాడు ఈ కావ్యాన్ని. ముందు మాట ఎవరు రాసిండు? ముందు మాట ప్రొఫెసర్ జయధీర్ తిరుమల అన్న రాసిండు, ప్లస్ నందిని సిద్ధారెడ్డి గారు కూడా రాసిండు. బ్రహ్మమన్న ఆర్ట్ డిజైనర్ బ్రహ్మమన్న దీన్ని డిజైనింగ్ చేసిండు. ముఖ చిత్రం వచ్చి ఏల లక్ష్మణన్న, ఆయన సిరాబుడితో ఇట్లా అంటే అద్భుతమైన చిత్రపటం పడుతుంది. నాకెందుకు అట్లా అనిపిస్తుంది అంటే, నా ముఖ చిత్రం ఈ 2 నూరేళ్ళ నవరు ముఖ చిత్రం చూసి అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు దాన్ని. ఆ చిన్న భిన్నమైన పల్లెను చాలా అద్భుతంగా వేసిండు. త్వరలో నీకు పుస్తకము జిఎల్ నామదేవ్ అన్న దీనికి మ్యూజిక్ చేసిండు. అందరికీ పేరు పేరున ఈ మై టీవీ ఛానల్ ద్వారా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ తప్ప నేను ఏం చేయలేను, మీకు పైసలు ఇవ్వలేను, నాకు లేవు కాబట్టి. రైట్ అన్న, థ్యాంక్ యూ. వాస్తవానికి వారు వేస్తున్నది గేయ కావ్యము. ఊరి మీద 243 చరణాలు అంటే ఇక్కడ ఆనాడు గ్రామంలో ఉన్న సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, మానవ సంబంధాల సమూహం మొత్తం అందులో నిక్షిప్తం చేసినట్టు కొన్ని చరణాలు వారు పాట రూపంలో వినిపించారు. అసలు ఈ పాట బయటికి రాలేదు, పుస్తకం బయటికి రాలేదు. అదే మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది, నూరేళ్ళ నావు రాసిన రచయిత ఎవరని. ఓహో, అంటే మీరు అక్కడక్కడ పాడి వినిపించిన కాదు, ఎస్టాబ్లిష్ అయినట్టున్నది. నేను ఎవరికి అక్కడక్కడ అన్ని జిల్లాలలో తిరుగుతూ ఉంటే ఆయన కూడా చాలామంది ప్రొఫెసర్స్ యూనివర్సిటీస్ వాళ్ళు కూర్చుండి తయారు చేసే క్వశ్చన్ పేపర్ ఆ చేసిన వాళ్ళకు కూడా మీకు నూరేళ్ళ నావురు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గొప్ప విషయం అది. ఇది బహుశా అది మొత్తం పాట పుస్తకం బయటకు వచ్చిన తర్వాత ఇది తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలబడిపోయే ఒక అంశంగా ఉంటుందని సందేహం లేదు. థ్యాంక్ యూ.